అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు 2 PM స్పెషల్ డిబేట్. ఇక ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత మరి నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఎర్రవల్లిలోని తన తండ్రి కేసీఆర్ నివాసానికి వెళ్ళారు. ఇక అక్కడ ఆమెకు దిష్టి తీసిన సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కవితను చూడగానే బీఆర్ఎస్ అధినేత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక కవిత తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించి విజువల్స్లో మనం చూడొచ్చు వెరీ క్లియర్గా. ఇక 5 నెలల తర్వాత మరి తండ్రి కూతుర్లు కలవడం అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తోంది. మరి ఇప్పటికీ తాను తీహార్ జైల్లో 5 నెలల 15 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇక మరి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కూతుర్ను పరామర్శించడానికి కానీ తర్వాత కలవడానికి కానీ తీహార్ జైలుకు వెళ్ళలేదు. సో ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన అధినేతగా కావచ్చు, అలాగే ఉద్యమం చేసిన మహా ఉద్యమాన్ని నడిపిన వ్యవస్థలో ఒక అహింస పద్ధతిలో చేసిన దాంట్లో మరి తండ్రి అడుగుజాడలో నడుస్తున్న కవిత కూడా తాను కూడా తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించడమే కాకుండా తండ్రి అడుగుజాడలో నడుస్తోంది. అలాగే ఇక దీంట్లో మా బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత కూడా ఆమె భారత జాగృతి సంస్థ పేరుతో కూడా జాతీయ స్థాయిలో కార్యకలాపాలు చేసేందుకు కూడా ఆమె మరి పూర్తి స్థాయిలో మరి తండ్రి అడుగుజాడలో నడుస్తూనే ఉంది. ఇక మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ల బిల్లు గురించి విషయంలో కూడా ఆమె ఢిల్లీలో మరి చాలాసార్లు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి ఆమె అభియోగాలు ఎదుర్కొనడం కావచ్చు, నిందితురాలుగా పేర్కొంటూ ఈడీ సిబిఐ దాఖలు చేసిన ఏదైతే కేసులో మరి నిందితురాలుగా ఆమె 5.5 నెలలు కూడా మరి తీహార్ జైల్లో ఉండడము, మరి తండ్రి కూతుళ్ళ కలయికపై మాత్రం తెలంగాణ సమాజం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఒకరోజు కూడా తీహార్ జైలుకు వెళ్ళలేదు, ఆమెతో కలవలేదు, మాట్లాడలేదు. మరి అన్నయ్య కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తర్వాత బావ హరీష్ రావులు వీళ్ళంతా కూడా మరి తల్లి శోభమ్మ కూడా తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శించారు. కానీ కవిత కూతురు దగ్గరికి మాత్రం తండ్రి కేసీఆర్ వెళ్ళకపోవడం అయితే మరి ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక దాంతో కొంత ఈ రోజుతో దీనికి సంబంధించిన సస్పెన్స్కి అయితే తెరపడింది. ఆమె నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం కావచ్చు, ఎయిర్పోర్ట్లో ఇక మరి ఘనంగా అభిమానుల స్వాగతం స్వీకరించడం కావచ్చు, తర్వాత తన నివాసానికి వెళ్ళడం, అక్కడే మీడియాతో మాట్లాడడం కావచ్చు, న్యాయ పోరాటం చేస్తాను ప్రజలతో కలిసి మరి తాను నిర్దోషిగా బయటపడతాననే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో చూస్తున్నట్టు మరి ఇక తండ్రి కూతుర్ల ఆలింగనం చూసినట్టయితే మరి ఒక తండ్రిగా ఆమె పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అంటే విదేశాల నుంచి ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న క్రమంలో ఏ ఒక్కరోజు కూడా మరి ఆమె ప్రతిరోజు తండ్రి వద్దకు వచ్చి మరి తను చేసిన కార్యక్రమాల గురించి కావచ్చు, తను చేయబోయే ఏదైతే ఉద్యమంలో కావచ్చు, తర్వాత తాను ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్సీగా ఉన్న క్రమంలో కావచ్చు, ప్రతిరోజు మరి తండ్రిని కలిసేది. మరి వారిద్దరి మధ్య ఇక తండ్రి కూతుళ్ళకైతే ఒక రకమైన ప్రేమ అనురాగాలకు వాళ్ళొక ఏదైతే పర్యాపదంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి కూతురు అంటే కూడా తండ్రికి కేసీఆర్కు చాలా అభిమానము. సో దీంట్లో మరి ఆమె లిక్కర్ కేసులో ఉండడం కావచ్చు, తర్వాత ఆమె జైలు పాలవడం కావచ్చు, తండ్రిగా తాను మరి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి, అయినప్పటికీ ఒక తండ్రిగా నేను పూర్తి స్థాయిలో మరి ఇవన్నీ భరిస్తున్నాను. పార్టీలో జరిగిన ఏదైతే కొంత ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం కావచ్చు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి మారడం కావచ్చు, ఇవన్నీ కొంత పార్టీ పరంగా కూడా మరి దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే చాలా మనోధైర్యాన్ని కూడగట్టుకుంటూ కూడా ఒక తండ్రిగా కావచ్చు, ఒక పార్టీకి సంబంధించిన అధినేతగా ఆయన మరి ఒక 2 రకాలుగా కూడా దీపాత్రాయం పోషించారు. ఒక కన్న తండ్రి ఏదైతే భరించలేనంత ఉద్వేగాన్ని కూడా ఆయన లోనైపోయారు. చాలాసార్లు ఈ విషయంలో మరి ఆయన మాట్లాడలేదు. కానీ మొన్న తెలంగాణ భవన్లో ఆయన స్వయంగా మరి ఏదైతే నాయకుల నేతల కీలక సమావేశంలో మాత్రం ఈ విషయం అయితే బ్లాస్ట్ అయ్యారు. కన్న తండ్రిగా నా కూతురు జైల్లో ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పిన మాటలను మరి ఈ రోజుతో తెరపడిందని చెప్పుకోవచ్చు. బెయిల్పై కవిత మరి తీహార్ జైలు నుంచి బయటికి రావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. దీంట్లో మరి ఇక
నాయకులు, కార్యకర్తలు, నేతలంతా కూడా భారీ ఎత్తున నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని ఆమెకు మరి ఇక ఘనంగా స్వాగతం పలికారు. ఒక పెద్ద కాన్వాయ్ అంటే సుమారు 1000 కార్లతో ఒక కాన్వాయ్ అయితే బయలుదేరింది. సో దీంట్లో మరి ఆమెకు అడుగడుగున నీరాజనం పలికిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. తాజాగా ఈరోజు ఉదయం 11 గంటలకు ఆమె ఫామ్ హౌస్కు వెళ్ళడం కావచ్చు, తర్వాత కన్నతండ్రి కేసీఆర్ను కలవడం కావచ్చు, మరి ఇక 5.5 నెలల ఏదైతే విరామం ఏదైతే ఉందో మరి దానికి కొంత ఈరోజు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ దృశ్యాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో మరి ఎప్పుడెప్పుడు చూస్తామా అనుకున్న ఒక దృశ్యానికైతే ఈరోజు మరి కొంత వాళ్ళు ఆశించిన స్థాయిలో మాత్రం మరి కన్న కూతురు కన్న తండ్రిని కలుసుకునే ఆ సన్నివేశాలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మరి టీవీలో కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో కూడా స్వయంగా వీక్షిస్తున్నారు. సో దీంట్లో మరి ఎప్పుడు కవితకు బెయిల్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఏదైతే సస్పెన్స్కు మరి తెరపడిందని చెప్పుకోవచ్చు. మరి ఇదే విషయంలో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీట్ రిపోర్టర్ బ్రహ్మాజీ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. బ్రహ్మాజీ, ఎలా చూస్తాం ఇప్పుడు చాలా రోజుల తర్వాత 5.5 నెలల తర్వాత మరి కన్న తండ్రి కన్న కూతురు కలుసుకున్నారు. ఇక ఎర్రవెల్లిలో మరి తండ్రి పాదాలకు నమస్కరించడం, తర్వాత ఆలింగనం చేసుకోవడం, ఇదంతా బీఆర్ఎస్లో ఏం వినిపిస్తోంది? శ్రీనివాస్, ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్ కేసులో అరెస్ట్ అయి 164 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి కవిత మొన్న సాయంత్రం విడుదలై తర్వాత నిన్న సాయంత్రం విడుదలైన 24 గంటల తర్వాత హైదరాబాద్ చేరుకుంది. తర్వాత ఈ రోజు ఉదయం ఇరవల్లి ఫామ్ హౌస్ లో తన తండ్రి అయినటువంటి కేసీఆర్ వద్దకు వెళ్ళింది. కేసీఆర్ తన కుమార్తెను 164 రోజుల దాదాపుగా 3 నెలల తర్వాత ఆమె చూడడంతో ఆయన కన్నీళ్ల పరిమితమయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు. అయితే వాస్తవానికి కలిసిన విధి వెంటనే ఆయన పాదాలకు కుమార్తె కవిత పాదాలు తీసుకుంది. తర్వాత కేసీఆర్ కుమార్తెను దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. అంతవరకు వీడియోస్ వచ్చాయి, అంతవరకు వీడియో ఇచ్చారు. ఆయన కేసీఆర్ మాత్రం భావోద్వేగానికి గురై కష్టపడి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాలా అంటే తన కేసీఆర్ ను ఆ స్థాయిలో ఎప్పుడు చూడలేదనేది బీఆర్ఎస్ ప్రజలు చెప్తారు. ఎందుకంటే సొంత కుమార్తె ధరల పట్టిగా ఉన్నటువంటి కవిత ఎన్ని రోజుల పాటు జైల్లో ఉండడం, ఆమె అనారోగ్యానికి గురయ్యి తర్వాత రెండు సార్లు చికిత్స చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత ఆమె బాగా చిక్కిపోయి ఉంది, అనారోగ్యానికి గురి కావడం, ఈ అన్ని సమస్యలను చూసి దగ్గరుండి అంటే తను బయటకు వెళ్ళే సమయానికి ఉన్నటువంటి కవిత ఎలా ఉంది, తర్వాత వచ్చేటప్పటికి ఎలా ఉందో చూసి పోల్చుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యి కంపదారి చెప్పినట్టు పరిస్థితి చేస్తుంది. వాస్తవానికి అయితే వాళ్ళు తీసినటువంటి వీడియోలో అటువంటి రిజల్ట్స్ ఏం లేవని బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ మాత్రం చెప్తున్న విషయం అయితే ఇది సినిమా. బ్రహ్మాజీ, ఇక మరి ఆమె తిహార్ జైల్లో లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక నిందితురాలుగా సుమారు 5.5 నెలల కాలం పాటు కూడా ఉన్నారు. మరి కన్న తండ్రి ఎందుకని ఆమెను పరామర్శించడానికి వెళ్ళలేకపోయారు? దీంట్లో బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ ఏంటి? చెప్పండి బ్రహ్మాజీ. అంటే వాస్తవానికి ఇది మొదటి నుంచి కూడా ఉంది. సొంత కుమార్తె గారాల పట్టి అని చెప్తూ ఉంటారు కేసీఆర్ కు కవితని. అయితే ఆ కుమార్తె తను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నంత కాలం కూడా ఒక్కసారి కూడా ఆయన ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి లేదు. ఆమెని కేవలం కేసీఆర్, హరీష్ రావు, కొంతమంది నేతలు, తర్వాత ఏదైతే కవిత తల్లి శోభమ్మ వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి పరామర్శించారు. కానీ తండ్రి అయినటువంటి కేసీఆర్ మాత్రం వెళ్ళి పరామర్శించలేదు. దీనికన్నా కూడా రాజకీయంగా చాలా ప్రచారం జరిగింది. అసలు కేసీఆర్ కుమార్తె జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ మాత్రం ఎందుకు వెళ్ళి పరామర్శించలేదని చాలా రకాలుగా చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు చూసినటువంటి సందర్భాన్ని చూసుకుంటే ఏదైతే తీవ్రమైన భావోద్వేగానికి గురై కంటాలు తాడి పెట్టుకుని వెక్కి వేడ్చారు కేసీఆర్ అని చెప్పని బీఆర్ఎస్ నేతలు కొంతమంది దగ్గర ఉండి చూసిన వాళ్ళైతే చెప్తున్నారు. ఇదే పరిస్థితి, అంతకు మించిన పరిస్థితి కుమార్తె జైల్లో ఉంటే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కేసీఆర్కి. అక్కడ చూసిన తర్వాత ఆయనకి అనారోగ్యానికి ఆయన షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ హై అయినా ఏదైనా డౌన్ అయినా ఇబ్బందులు వస్తాయి, భావోద్వేగానికి గురవుతారు. సో
సో కుటుంబ సభ్యులు మాత్రం చెప్పడం వల్లనే ఆయన చేశారు. కుమార్తె ఓకే బ్రహ్మాజీ, మీరు చెప్తున్న దాంట్లో వెరీ క్లియర్గా అర్థమైంది. కన్న కూతురు జైల్లో ఉండగా కన్న తండ్రిగా కేసీఆర్ ఆమెను చూసి ఓదార్చే పరిస్థితి లేదు కనుక మరి ఈ రోజు సన్నివేశం ఏదైతే ఉందో ఇప్పుడు తాజాగా మనం చూస్తున్న దానికోసం మరి ఆయన వెయిట్ చేశారు. ఎందుకంటే కూతురు జైల్లో ఉండగా బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కలవడమే ఆయన భావించారు. ఇదే క్రమంలో పార్టీలో కొంత ఏదైతే చర్చ జరిగింది, కొంత పార్టీకి నష్టం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఈ రోజు కోసం వేచి చూశారని అర్థమవుతుంది. మరి ఇక ఇది తాజా బ్రేకింగ్ న్యూస్. ఇక ముందుగా మరి డిబేట్లోకి వెళ్ళే ముందు మరి ఒకసారి అయితే మనతో స్టూడియోలో ఉన్నారు ఇక నర్రా విజయ్ గారు, అలాగే హెచ్ఆర్ మోహన్ గారు, వీరితో పాటు మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాదగిరి గారు, అలాగే బేతి మహేందర్ రెడ్డి బీజేపీగా. వీళ్ళంతా కూడా మరి ఇక ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు. సో దీంట్లో స్పెషల్ డిబేట్లో నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేసి సాగు నీటి రంగంలో కావచ్చు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మరి లక్షల కోట్ల అప్పులు పాలు చేసిందనే నిందలు కూడా మోసింది. ఇక ముఖ్యంగా మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులతో కావచ్చు, రైతులకు ఉచిత విద్యుత్తుతో పాటు తాగునీరును కూడా అందించే ప్రయత్నం చేసింది. గ్రీనరీ కోసం హరితహారం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టింది. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, మరి అసహాయులకు పింఛన్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేసింది. అయితే వీటన్నిటి విషయంలో మరి ఇక అప్పులు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెడుతున్నాం, సంపదను సృష్టిస్తున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఒకవైపు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా వీటన్నిటిపై విమర్శలు చేసింది. ఇక 10 ఏళ్ల తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. మరి ఇక రాష్ట్ర ఆదాయం అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి మాత్రమే నెలకొంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్కు ఎన్నో సవాళ్లు తలెత్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది అన్నిటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద టాస్క్గా మారిందని చెప్పవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం చాలా సాధారణ విషయమే అయినప్పటికీ వాటిని అమలు చేసే దానికోసం మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పుడు రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమానులా మారిందనే అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తుంది. ఇక హైదరాబాదు నగరం అభివృద్ధిలో తనకంటూ ఒక ఇమేజ్ ఉండేలా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అలాగే తెలంగాణకు పోటీ ప్రపంచంతోనే అని చెప్తున్నారు. పక్క రాష్ట్రాలతో తెలంగాణకు పోటీ కాదని కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో మరి ఇప్పటికే హైదరాబాదు, సైబరాబాదు, సికింద్రాబాద్ 3 సిటీలు ఉన్నాయి. ఇక 4వ సిటీ అని 4th సిటీ నిర్మాణం కూడా చేస్తానని అంటున్నారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని కూడా అంటున్నారు. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి చెరువులు, నాలాలపై అక్రమ కట్టడాలు చేసిన వారి పాలిట సింహస్వప్నంలో కూడా మారారు. గ్రేటర్లో మరి మూసీ నది ప్రక్షాళన కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డుకు మెట్రో అనుసంధానం కావచ్చు, మెట్రో విస్తరణ కార్యక్రమం కావచ్చు, తాజాగా హైదరాబాద్లో 4th సిటీ నిర్మాణానికి పూనుకోవడం కావచ్చు. మరి ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం మరి విద్యారంగంతో పాటు వైద్య రంగంలో కూడా అనేక సంస్కరణలు చేపట్టబోతున్నారు. తనకున్న విజన్తో పాలనపై తన మార్పు ఉండేలా తెలంగాణ సీఎం 4th సిటీగా అలాగే ఫ్యూచర్ స్టేట్గా తాను ఒక పర్ఫెక్ట్ సీఎంగా ఉండాలని కూడా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఇక ముందుగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కావచ్చు, తర్వాత మరి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో మాట్లాడిన బయట ఒకటి చూద్దాం. శ్రీ రాజీవ్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1992లో ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాది రాయడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అనంటే వ్యవసాయం ఒకటే సరిపోదు, సాంకేతిక
నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3వ నగరంగా సైబరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈరోజు హైదరాబాద్ని 3 నగరాలుగా చూడొచ్చు. హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరం, సైబరాబాద్ నగరం, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా రంగము, ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నిజెంట్ కూడా సూర్య గుమ్మడి గారు చెప్పినట్టు 2002లో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న 2వ సంస్థగా కాగ్నిజెంట్ రాణించింది. అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. ఇక ముందుగా డిబేట్లో వెళ్ళే ముందు మరి స్టూడియోలో హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. మరి కాంగ్రెస్ వర్షన్లో మరి ఆయన ఏం చెప్తారు, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చెప్పండి మోహన్ గారు. ముందుగా 360 ఛానల్ యాజమానానికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అన్న. నమస్తే అన్న. ఇప్పుడు రేవంత్ అన్న, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరైతే ఇప్పుడు చూశారు బయట అవును, నగరం ఏ రకంగా ఇట్లా కుదింపబడి, మనము ఒకప్పుడు ఒక 20-30 ఏళ్ల క్రితం మూతేసినన్నా సిటీ చాలా చిన్నగా ఉండే. పటన్చేర్, మియాపూర్ అనేది ఒక అడవి ప్రాంతం. హౌసింగ్ బోర్డ్ మియాపూరే. నేను నా చిన్నప్పుడు మా ఊరికి జైరాబాద్ రోడ్ వెళ్తున్నప్పుడు అడవి అది. నీకు మియాపూర్ దాటినామంటే ఇంకేం ఉండదు. అవును. సో అక్కడి నుండి ఈరోజు మీకు సంగారెడ్డి వరకు కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోయినారు. అంటే హైదరాబాద్కి ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల నుండి విచ్చేయడము, అక్కడ ఉన్న అప్పుడున్న పరిస్థితులు, పంటలు పండగ, లేకపోతే వాళ్ళు బ్రతకడానికి హైదరాబాద్కు, లేకపోతే పిల్లల చదువు కోసము, ఉద్యోగ రీత్యను, వ్యాపార రీత్యను, ఈ రకంగా దేశ విదేశ, ఇప్పుడు మామూలుగా భారతదేశంలో మిగతా రాష్ట్ర ప్రజలు కూడా హైదరాబాద్కే మ్యాక్సిమం మొగ్గు చూపిస్తారు. అవును. బికాజ్ ఈ సెకండ్ క్యాపిటల్ ఇండియా అని మధ్యలో పుకారా కూడా వచ్చింది. సో మీరు ఈ రకంగా రోజు కొన్ని లక్షల మంది హైదరాబాద్కు రావడం వల్ల సిటీ బాగా క్రౌడింగ్ ఎక్కువైపోయింది. అవును. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీకు సిటీ ఇంతకుముందు ఒక లిమిటెడ్గా ఉండేది. ఇటు సైడ్ వెళ్తే ఎల్బీ నగర్ లాస్ట్, మీకు అటు విజయవాడ రోడ్ ఎల్బీ నగర్ లాస్ట్ ఉండేది. ఇటు మా సైడ్ వచ్చి నాచారం వైపు వెళ్తే ఉప్పల్ లాస్ట్, మళ్ళీ గట్కేసరి విలేజ్. సో ఇప్పుడు మీరు చూస్తే భువనగిరి వరకు సిటీనే, ఇటు చూస్తే సంగారెడ్డి వరకు, ఇటు చూస్తే కీసరా, ఇటు చూస్తే మీర్పేట, అంటే ఇటు షామీర్పేట, షాదినగర్ దాటి ఇటు షామీర్పేట, ఇటు షాదినగర్, ప్రజ్ఞాపూర్. నేను ఎందుకు అంటున్నా అంటే ప్రజలు రోజు కొన్ని లక్షల మంది హైదరాబాద్ రావడం వల్ల ఎంత వచ్చినా కానీ సిటీలో ఇప్పుడు నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు అన్న, కళ్ళు ఎందుకు కట్టినా అంటే అన్న పొల్యూషన్ బయట అంటే సిటీ పబ్లిక్ ఎక్కువైపోయి సిటీ చిన్నగా అయిపోయింది. దీన్ని ఉద్దేశించి ఇంకొద్దిగా సిటీని పెంచాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏదానికైనా ఒక వెయిటేజ్ ఉంటుందన్న, ఓవర్లోడ్ అయితే పడిపోయే పరిస్థితి. అట్లాగే రేవంత్ రెడ్డి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నట్టు నిర్ణయము అది రాజకీయపరమైనది కాదు. అది ఆ యొక్క నిర్ణయం ఏంటంటే రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్గా అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి హైటెక్ సిటీ అన్న సార్ గారు ముఖ్యమంత్రి వారి అన్న మాట ఆయన 20 ఏళ్ళ ఫ్యూచర్లో ఆలోచన చేసిన కాబట్టి ఈరోజు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఈ రకంగా ఉంది. ఇప్పుడు అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మనం ఒక 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అందరు కొద్దిగా కొంతమంది మనల్ని వ్యతిరేకించుగాక
అరే ఇదేదో ల్యాండ్ కుంభకోణము లేకపోతే రియల్ ఎస్టేట్ భూమి ఏమైనా చేసుకుంటారేమో, భూములు తీసుకుంటారేమో అని ఈ రకంగా ఏదో ఆరోపణలు ఉంటాయి. కానీ నేను చెప్తున్నాను మీ ఛానల్లో, ఒక 20 ఏళ్ల తర్వాత ఈరోజు ఆరోపించిన వాళ్ళే ఆ రోజు నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒక మార్క్ పెట్టిపోయినారు. ఆయన ఈరోజు 4th సిటీ ఏదైతే అనుకుంటున్నారో ఆ సిటీ డెఫినెట్ చేస్తారు. ఆ సిటీ రావడం వల్ల హైదరాబాద్ భారతదేశంలో కాదు, ముఖ్యమంత్రి వర్యులన్నట్టు దేశంలోనే చాలా గొప్ప సిటీగా చేస్తారన్న. ఓకే నారా విజయ్ గారు మీరు చెప్పండి, మరి ఫార్మా సిటీ ఇప్పుడు 4th సిటీ అంటే ఫార్మా సిటీలో ఎక్కువ కాలుష్యం ఉంటుంది ఫార్మా కంపెనీలతోని. 4th సిటీలో మాత్రం 8 నగరాలు నిర్మించబోతున్నాం. 3 గ్రామాల పరిధిలో నిర్మించే దీనికోసం 15,000 ఎకరాలకు భూసేకరణ చేయబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ నుంచి ఇక మరి ముచ్చెర్ల వరకు కూడా మెట్రో రైలు నిర్మాణం చేస్తున్నాము. తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఒక విజన్ ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా నాకు అనుభవం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా మెట్రో అనుసంధానం చేయడం కావచ్చు, తర్వాత మూసీ నదికి సంబంధించిన ఇష్యూలో కూడా మరి ప్రక్షాళన చేయడం, సుందరీకరణ చేయడం, ఇట్లాంటివన్నీ ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంటెన్షను, ఉద్దేశము, ఆ కాన్సెప్ట్ ఉంటే మంచిదే, స్వాగతించాల్సినటువంటి అంశమే. కాకపోతే కనిపిస్తున్నది ఏం కనిపిస్తుంది? 4th సిటీ అంటే సిటీలు కడితే పెద్ద కావు, దానికి సహసిద్ధంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాని ఎక్స్పాన్షన్ అవుతుంది. మీరు 4th సిటీ అని ఒక దగ్గర పెడితే ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములు ఉన్నాయి. నువ్వు ఆ భూములలో నేను రియల్ ఎస్టేట్ చేస్తా, వేరే తీసుకొస్తా పెడతా అంటే నువ్వు రైతాంగం దగ్గర ఏం చెప్పి తీసుకున్నావు? నీ పర్పస్ ఏంది? ఫార్మా సిటీ అని చెప్పి తీసుకొని నువ్వు రియల్ ఎస్టేట్ కోసం ఇంకో కంపెనీలకు ఇస్తా అంటే అది చట్టం ఒప్పుకుంటుందా? నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే రాజ్యాంగం ఒప్పుకోవడము, చట్టము, నియమాలు, నిబంధనలు, ఒక రైతాంగానికి ఒక ఎమోషను, బాబు మాకు కావాలంటారు, దానికి సంబంధించినటువంటి అంశం కేసులు వేస్తారు, కేసులలో పడేసి అది చేయడమా? ఇంటెన్షన్ ప్రస్తుతం నీకేదో ఇంటెన్షన్ ఉండాలి, డెవలప్మెంట్ యాంగిల్ ఉండాలి. మరోవైపు ఏం చేస్తున్నావు? భయపెడుతున్నావు అందరినీ రకంగా. ఎట్లా భయపెడుతున్నారు? రకరకాల కూల్చివేతలతో భయపెడుతున్నారు. అక్రమాలను తొలగిస్తున్నారు కదా. ఎక్కడ నువ్వు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలి? ముందు తనకు సంబంధించినటువంటి వాళ్ళని తొలగిస్తే దానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి ఉన్నది నమ్ముతారు. నువ్వేదో ఒకళ్ళు కొట్టి బ్లాక్మెయిల్ చేసి ఆ కార్యక్రమం చేస్తే ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చిన కానీ 8 నెలల నుంచి రియల్ ఎస్టేట్ లేస్తలేదు, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. నువ్వు ఇండైరెక్ట్ ఏం చేస్తున్నావు? ఇట్లా ఒక రకంగా ఇట్లా భయపెట్టి, మరోవైపు అది సాధ్యమైందో కాదో లిటిగేషన్లో ఉన్నటువంటి 4th సిటీ పెట్టి ఆంధ్రాకి అన్ని తరలిస్తున్నావు. అని ఆంధ్ర డబ్బులు ఇంక్లూడింగ్ తెలంగాణ డబ్బులు కూడా ఆంధ్రాకి ఇచ్చేటువంటి పని పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్నే ఓ రకమైనటువంటి క్వశ్చన్ చేసే విధంగా, తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమయ్యే విధంగా ఈ 8 నెలల్లో మీ అడుగులు కనిపిస్తున్నాయి తప్ప నీకు ఎక్కడ నీకు రియల్ ఎస్టేట్ ఎక్కడ పెరుగుతుంది? హైదరాబాద్లో రిజిస్ట్రేషన్స్ ఎన్ని పడిపోయినాయి, రేట్లు ఎట్లా పడిపోయినాయి? రియల్ ఎస్టేట్ మీదనే. మరి తెలంగాణ బేసిక్గా ఆధారపడిన ప్రజానికం ఒకటి వ్యవసాయము, తర్వాత రియల్ ఎస్టేట్కి అనేక మంది జీవనం సాగించేటువంటి, ఉపాధి కల్పించేటువంటిది. అట్లాంటిది నువ్వు మొత్తం దివాలా తీయించేటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఒక్కొక్క కంపెనీలు చెప్తున్నటువంటి మనం స్టడీ చేస్తుంటే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క కంపెనీలో రియల్ ఎస్టేట్ సంస్థలో కొంతమంది 5,000, 10,000 మంది ఎంప్లాయీస్ పనిచేసేటువంటి ఉంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో దెబ్బకు 8 నెలల కాలంలో వెళ్ళిపోయి 500 మంది 200 మంది పనిచేశారు. బీహార్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు అంతా బీహార్, ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయినటువంటిది. అట్లా ఒక రకమైనటువంటి హ్యాపెనింగ్ సిటీ లాగా ఉన్నటువంటి సిటీని ఈ రకంగా చేసేసి మీ 4th సిటీ అని పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు పెట్టుబడులన్నీ పోయే విధంగా ఊతమిచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి విషయం కనిపిస్తుంది తప్ప ఒక పకడ్బందీ ప్లాను ఉన్నదాన్ని ఒక న్యాచురల్ సిటీది, న్యాచురల్గా డెవలప్ అయినటువంటిది హైదరాబాద్. ఎవరో వచ్చి చంద్రబాబు నేనే చేసినా, ఇంకెవరో నేను చేసినా అని కాదు. సహసిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎందుకు పెట్టుబడులు పెడతారు? లాభం వస్తుంది, అంత శక్తి ఉన్నది, ఇదంతా అనేది. నీకు ఏది సహసిద్ధంగా మన సిటీ ఎక్స్పాన్షన్ ఏ రకంగా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి అనేది చూసుకోవాలి తప్ప నేను చంద్రబాబు లాగా అమరావతిని కడతా
కడతా, ఆయన అమరావతి కడతా అని ఒకటి చెప్పిండు కదా 1,00,000 కోట్లతోటి, నేను ఈడ కట్టాలి అట్లా పెట్టుకుంటే ఇది ఆల్రెడీ పెద్ద హెల్దీ కాంపిటీషన్ కదా విజయ్ గారు. హెల్దీ కాంపిటీషన్ ఎట్లయితుంది? ఒక దగ్గరనే 1,000 కోట్లు ఎట్లా పెడతావు నువ్వు? అది కట్టడానికి కావాల్సింది లక్షల కోట్లు ఎట్లా తెచ్చి పెడతావు? తీసుకున్న భూమి ఫార్మాసిటీ కోసం తీసుకున్నావు రైతాంగం దగ్గర, తీసుకొని ఇంకే పని చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నావా? దాని మీద అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఏదో ఉత్తమ మాటలు చెప్తే అయ్యేటువంటి అంశం కాదు కదా ఇదంతా. ఒక మీకు లేదు ఉంటే నీకు 8 నెలల కాలంలోనే రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోతుందండి? ఇన్వెస్టర్స్ మీరు నిరంతరం రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం ఆగమైపోయింది, రాష్ట్రం దగ్గర మేము దివాలా తీసి ఉన్నామని చెప్తే ఇండస్ట్రీస్ వాళ్ళు ఏమంటున్నారు? మీ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసి మాకు ఇస్తారన్న రాయితీలు ఎక్కడ ఇస్తారు, మేము వెళ్ళిపోతామని బెదిరించే కాడికి అయ్యారు ఇండస్ట్రియలిస్టులు. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ చేసి రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటే నీకు చూడండి సేల్స్ ఎట్లా పడిపోయినావు. మీరు అనుకున్నట్టు ఎక్సైజ్ ఆదాయం పడిపోయింది, రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయింది, ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఓన్ రెవెన్యూస్ గతంతో పోలిస్తే నెలకింత అప్పటికి ఇప్పటికి గ్రోత్ రేటు తగ్గిపోయింది. వసూళ్లకు సంబంధించినటువంటి గ్రోత్ రేటు ఈ రకంగా ఫైనాన్షియల్గా నాకు నేనే దివాలు తీసినా, నాకు నేనే మొత్తం కోషించుకపోయినాం, మా దగ్గర పైసలు లేవు, ఉత్త వడ్డీలు కడటానికే అప్పులు చేస్తున్నాం అని ఇట్లా నెగిటివ్ ప్రచారం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి విదేశాలలో ఎక్కడికి పోతే అక్కడ ఈ ప్రచారం చేస్తే ఇక్కడికి వచ్చేవాడు పెట్టుబడులు పెడతారండి. ఇప్పుడు మీరు 8 నెలల నుంచి 65,000 కోట్ల అప్పులు చేస్తారు. ఏం చేసిరు మరి? 65,000 కోట్లు ఒక మేజర్ కార్యక్రమం చెప్పండి మరి, ఏమన్నా ఉందా డెవలప్మెంట్? 1,50,000 కోట్లు ఏది మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటిది ముందు 50,000 కోట్లు, తర్వాత 70,000 కోట్లు, ఏకదమ్ అది 1,50,000 కోట్లకు పోయింది. దానికి ఏమన్నా ఉందా? ఎక్కడి నుంచి తెస్తావు దాని డబ్బులు? మళ్ళీ వరల్డ్ బ్యాంకా జైకానా అని తిరిగినావు. దానికి సంబంధించిన యాక్టివిటీ ఏది లేదు. దీనికి పోగా ఒక ఫోర్త్ సిటీ అంటే ఎయిర్పోర్ట్ నుంచి జనమే లేరు. జనం ఉన్నటువంటి రాయదుర్గం నుంచి మెట్రో వేయడానికి మలిపేసి ఎల్బీ నగర్ నుంచి వేస్తా అంటే అటు. ఇప్పుడు అక్కడ జనమే లేరు. ఫోర్త్ సిటీ ఎన్నాళ్ళకు అవుతారో జనం లేని దగ్గరికి మెట్రో ప్రణాళిక వేసి అంటే అంత వృధా కదా. జనం ఉన్న దగ్గర వేసుకుని తర్వాత డెవలప్ అవుతుంటే వేయచ్చు. జనం ఉన్న దగ్గర మెట్రోకి సంబంధించిన ప్రణాళికలు రూపొందించకుండా ఓన్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ అంటే మెట్రో ఇప్పుడు అప్పుడే ప్రణాళికలు వేసి పిల్లలు లేపి వేసేయాలి. అదేమన్నా అక్కడ నీకు ఆదాయం వచ్చేది ఉందా? అక్కడ సిటీ ఏమన్నా ఉందా? జనం ఎవడెక్కాలి మెట్రో? ఎక్కే దగ్గర పెట్టరు, మనుషులు లేని దగ్గర పెడితే ఇదంతా ఒక అన్ప్లాన్గా ప్లాన్ లేకుండా ఏదో అధికారం వచ్చిన దాన్ని ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టు చేసే విధంగా ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అంటే పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే విధంగా మనకున్న అప్పు కూడా అండి నిన్న 2,500 కోట్లు మన పైసలు తీసుకొని పోయి వాళ్ళ పైసలు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు మన పైసలు మనకున్న ఆ అప్పులో లేదా షేరింగ్ అని చెప్పి మనకు కావాల్సిన 2,500 కోట్లు ఆంధ్రాకు అంత గుడ్డిగట్టు వదులుతారండి. ఆంధ్ర నుంచే మన విద్యుత్ బకాయిలు పట్టుకోని కూడా మనకు 15,000 కోట్లు 12,000 కోట్లు రావాలి. అవేమైనా మరి అవి రావాలి. మనం ఏమో వదిలే ఎందుకు? ఏ ఒప్పందం ఇదంతా? ఏంది మన పైసలు ఆంధ్రాకి ఇచ్చుడేంది? ఇది తెలంగాణ అస్తిత్వం ఏ రకంగా దెబ్బతింటుంది అనేది మనకు మాత్రం ఈ 8 నెలల్లో అర్థమవుతున్నటువంటిది. విజయ్ గారు మనం ఫస్ట్ నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న వ్యవస్థలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. కానీ ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంత మరి ప్రజల నుంచి వ్యతిరేకత అయింది. అందుకే ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయిపోయింది. ఈ నేపథ్యంలో తాను ఒక సీఎంగా తన మార్కు విజన్కు సంబంధించి తనకున్న విజన్తో తన మార్కు పాలనలో తనకంటూ ఒక పేరు రావాలని కోరుకోవడం తప్పులేదు. దానికి శ్రీకారం చుట్టడం అది కరెక్ట్ కాదంటారా? ఎక్కడ శ్రీకారం చుట్టారండి? 8 నెలల నుంచి నీకు ఆదాయం పెరుగుతుంది. ఏమైంది? 8 నెలల నుంచి ఏం చేస్తుర్రు? 8 నెలల నుంచి మొత్తం అన్ని చేసిన ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలకే సరిపోతుంది ఆదాయం. అప్పులు అనేవి సహసిద్ధంగా చేస్తారు. మనకు ఉన్నటువంటి అప్పులు జిఎస్డిపికి అప్పులు పోలిస్తే మనం 23వ రాష్ట్రం. ఎక్కడైనా ఏ రేషియో చూసుకుంటారు? నీ జిఎస్డిపి 14.5 లక్షల కోట్లు. 14.5 లక్షల కోట్ల జిఎస్డిపి పెరిగిందంటే ఎంత ప్రొడక్షన్ పెరిగింది? 2014 4.5 లక్షల కోట్ల నుంచి 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు గ్రాడ్యువల్ గా పెరిగేది కదా. పెరిగేది మరి అప్పుడు లేదు. అంతకుముందు చూడండి 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ గ్రోత్ రేట్ ఎట్లా ఉండే, సపరేట్ తెలంగాణ అయిన తర్వాత మన గ్రోత్ రేటుకు జిఎస్డిపి రేట్ ఎట్లుంది? మన జిఎస్డిపి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ జనాభా ఎక్కువ, వాళ్ళ భూభాగం ఎక్కువ, అదంతా ఉన్నప్పటికీ దాదాపు జిఎస్డిపి ఈక్వల్ గానే ఉన్నాం కదా. ఎంత ప్రొడక్షన్ పెరిగింది మరి? వాళ్ళ ప్రొడక్షన్ పెరగలే కదా, మనం పెరిగినాం. మనం అప్పులలో జిఎస్డిపిలో అప్పుల శాతం చూస్తారు, నేషనల్ లెవెల్లో జీడిపిలో పర్సెంటేజ్ చూస్తారు అప్పులు.
మనము ఆర్థిక ఏది రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నటువంటి అంశాలే తీసుకున్నట్లయితే మనం అప్పులు చేసినటువంటి జిఎస్డిపిలో 30% మాత్రమే అప్పులు ఉన్నాయి అన్ని కలిపి. అవి పెద్ద అది 25% ఉండాల్సినటువంటి ఉన్నప్పటికీ 30% అది ఆరోగ్యకరమైనటువంటి అప్పు కింద ఆర్బీఐ చెప్తున్నటువంటిది. మీరు అప్పుని ఇప్పుడు 8 నెలలనే 65,000 కోట్లు తెచ్చారు కదా, ప్లస్ అప్పులు తెచ్చినాను. మీ ప్రొడక్షన్ ఏంది? అప్పులు తీసుకొచ్చినటువంటి దాంట్లో వ్యవసాయ ప్రొడక్షన్ మనకు 40-50 లక్షల టన్నులు ఉన్నటువంటి వరి ధాన్యం ప్రొడక్షన్ ఇప్పుడు 3 కోట్ల టన్నుల వరి ధాన్యానికి పోయింది. ఎట్లా పోయింది ఇది? మీరు అన్నట్టే కాళేశ్వరం కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు 200 టీఎంసీలు అని చెప్పిరండి. ఒక టీఎంసీ 10,000 ఎకరాలు చూసుకున్నా 200 టీఎంసీలకు దాదాపు ఎన్ని లక్షలు వ్యవసాయం అభివృద్ధి చెందింది అంటున్నారు. ఓకే, వాస్తవమే కనిపిస్తుంది కదా. ఒక నిమిషం, బీజేపీ సంబంధించిన నాయకులు బేతి మహేందర్ రెడ్డి గారు ఆయనతో కూడా మాట్లాడదాం. మరి జైరాబాద్లో కూడా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీని ప్రకటించడం కావచ్చు, కేంద్ర కేబినెట్లో ఆమోదం చేయడం కావచ్చు. మరి హైదరాబాదు నగర విస్తరణ భాగంలో మరి మొన్నటిదాకా బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదని కాంగ్రెస్ కావచ్చు అలాగే బీఆర్ఎస్ కూడా విమర్శించిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ స్మార్ట్ సిటీకి సంబంధించి కావచ్చు అక్కడ కూడా 3,000 ఎకరాల స్థలం దీనికోసం అవసరం పడుతుంది అంటున్నారు. జైరాబాద్ అంటే ఓవరాల్గా హైదరాబాదు సిటీ డెవలప్మెంట్లో బీజేపీ భాగస్వామ్యం లేదని మాట్లాడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించిన ఈ ఇష్యూలో ఏం చెప్తారు మహేందర్ గారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన కాంచెల్లి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విషయాలను పక్కన పెట్టి రోజుకొక అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆ విషయాలు మర్చిపోవడానికి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దానిలో బాగానే ఇప్పుడు ఫార్మాసిటీ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేయడం, హైడ్రా పనులు జరుగుతున్నాయి. అది ఒకే రంగనాథ్ గారిని పెట్టారు, జరుగుతున్నాయి. ఇంకోటి హైడ్రాలో కూడా మరి ఇప్పుడు ఓవైసీకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఫార్మాసిటీ అని చెప్పేసి అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ఏది చేసినా కానీ దాన్ని పూర్తిగా అంతిమంగా చివరి వరకు ఆ ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ చేసి పనులు చేస్తే ఎవరైనా ప్రజలు స్వాగతిస్తారు, పార్టీలు స్వాగతిస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు వాస్తవంగా ఏంటంటే అన్ని పనులు అసంపూర్తిగా అసంబద్ధంగా పెట్టుకుంటా కొత్త విషయాలపైన చర్చ పెట్టుకోవడం ఏదైతే ఉందో ఇవన్నీ పాత విషయాలను మనం మర్చిపోవడానికి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు సంబంధించిన విషయాలు ప్రజలు మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి ఎన్నో ఆశలతోని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఓటు వేయడం జరిగింది. మరి ఆశలన్నీ కూడా మమ్మీ చేసే దిశగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నది. వాళ్ళ ఫార్మాసిటీ అంటే ఫార్మాసిటీ గురించి మీకు తెలుసు, సపరేట్ ల్యాండ్. హలో, ఫోర్త్ సిటీ ముచ్చర్లలో ఫోర్త్ సిటీ నిర్మాణం చేస్తా ఉంటాం. ఫోర్త్ సిటీ చెప్పండి. సపరేట్ ల్యాండ్ కేటాయించాలి. ప్లస్ ఎవరు పెడుతున్నారా మరి దానికి ఎవరు దానికి ముందుకు వస్తున్నారని కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ముందుకు వచ్చేటప్పుడు ఏం హామీలు ఇస్తున్నది, వాళ్ళకి ఎలాంటి మరి భూమి ఎలా కేటాయిస్తున్నారని కూడా ఆలోచించాలి. మరి మొన్న అమెరికాకు పోయించిన విషయం కూడా ఇంతవరకు దానికి పూర్తి వివరాలు ఇంతవరకు తెలపలేదు. అమెరికా పోయించిన సందర్భంగా మరి ఏమేమి అక్కడ సంతకాలు పెట్టారు, ఏమేమి ఒప్పందాలు చేసుకునే విషయం కూడా ఇంతవరకు చెప్పలేదు. ఇవాళ తెలంగాణలో చాలా పట్టణాలు కానీ చాలా గ్రామాలు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఇవాళ తెలంగాణలో చాలా పట్టణాలు కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఒక్కరు కూడా అసంపూర్తి కాకుండా పూర్తి అంటే టైం టు టైం వస్తున్న నిధులు కాబట్టి ఇంత పనులు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కాంట్రాక్టర్ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం పీకలో తప్పులు కూరుకుపోయి అసలు అందుకే ఎట్లా బయట పడాలని ఆలోచించకుండా కొత్త ఎదుగడలేయడం, కొత్త వినూత్నమైన పథకాలకు శ్రీకారం చుట్టడం, అసలు డబ్బులు ఎక్కడ చూస్తాం. ఫస్ట్ మనం ఆర్థిక వాళ్ళ ఫైనాన్స్ అనేది చూసుకున్నాక మనం ఏదైనా ముందుకు వెళ్తే బాగుంటది. మనం ఫైనాన్స్ విషయం పక్కన పెట్టేసి మనం ఏదేదో మాట్లాడుతున్న కొద్ది ప్రజలు ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. అంటే ఈ ఫైనాన్స్ విషయంలో మహేందర్ రెడ్డి గారు లోటు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది, అప్పు తెలంగాణ ప్రభుత్వం కూరుకపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలని చెప్పడం జరిగింది. ఇవాళ మీ బడ్జెట్ చూస్తున్నాము ఏ రకంగా బడ్జెట్ ఏ రకంగా లేదు. అలా బడ్జెట్ చూసుకున్నా లేకపోతే అప్పులు చూసుకున్నా మరి కొత్త పథకాలు శ్రీకారం చుట్టినా లేకపోతే మీరు చెప్పే విషయం అన్నిటి కూడా అసలు ఏది కూడా పొంతం లేకుండా ఉంది. మరి ఈ విషయాలపైన మరి ఎవరిని ఆలోచించి చేస్తున్నారు? మరి దానికి కమిటీ వేయడం జరిగిందా? ఇవాళ హైడ్రాకు ఒక రంగనాథ్ గారిని కమిషనర్ చేసి జరుగుతా ఉన్నది. కానీ ఇది ఎంతవరకు అది సఫలీకృతం అయితే అనే విషయం ఇంతవరకు తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాలకు
జిల్లాలకు విస్తరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నిర్ణయం కూడా ఏదైతే ఒక మాట మహేందర్ రెడ్డి గారు, గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వలేదు, ఒక పైసా కూడా ఇవ్వలేదని చెప్పి గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు కూడా తాజా కూడా కాంగ్రెస్ మా ప్రభుత్వం అధికారంలో అదే సేమ్ డైలాగ్ అయితే వినిపిస్తోంది. మొన్న బడ్జెట్లో కూడా మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారు, ఆంధ్రప్రదేశ్కే పెద్దపీట వేశారు. ఈరోజు జైరాబాద్లో ఏదైతే మరి ఆ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ఒకటి మాత్రమే తెలంగాణకి ఇచ్చారు, 2 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అక్కడ 1000 కోట్లకు సంబంధించి మరి అటు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం, ఇట్లన్నీ కూడా మరి తెలంగాణ ఉందనే విషయం బీజేపీ మర్చిపోతోందని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు. దీనికి ఏం చెప్తారు? ఒక్కటండి, ఇప్పుడు ఎన్ని నిధులు దేనికి ఇచ్చామని చెప్పేసి వివరంగా ఎన్నికలలో మా మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించి ఎన్ని లక్షల కోట్ల నిధులు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనేది, ఏ స్కీమ్ కు ఎంతెంత ఇచ్చామనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది. మీరు నిధుల మీద డిబేట్ పెడతా అంటే నేను దానికి సంబంధించిన డాటా తీసుకొచ్చి మీ ముందు పెడతాను నేను. మరి అప్పుడు కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఎక్కువ పెట్టుకుంటారో అర్థం కాదు. ఎందుకంటే ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ మరి నిధుల గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్క నిధులు మొత్తం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలంటే జాతీయ హోదా మీరు అప్లికేషన్ ఇక్కడ మీరు అక్రమాలు జరిగిందని చెప్పేసి అక్రమాలు జరిగిందని జాతీయ హోదా ఎత్తిస్తారండి. 1,00,00,000 కోట్ల ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మహేందర్ రెడ్డి గారు. మళ్ళీ మీతో టచ్లోకి వస్తాము. ఇక మరి యాదగిరి గారితో మాట్లాడదాం. ఆయన బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారంటే, గతంలో దేశంలోనే మేము నెంబర్ 1 అని చెప్పారు. ఇప్పుడు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక మాకు ప్రపంచంతోనే పోటీ అని చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంతో పోటీ అని చెప్తున్నారు. చెప్పండి యాదగిరి గారు. ఓకే, యాదగిరి గారు టెక్నికల్గా ఆయన ఆడియో ప్రాబ్లం ఉంది. చెప్పండి, ఎలా చూస్తారు మరి? మీరు ప్రపంచంతో పోటీ అని చెప్పుకుంటున్నారు, ఒకవైపు అప్పులు అని చెప్పుకుంటున్నారు, పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు తరలి వెళ్తున్నాయి బెంగళూరుకి అని చెప్పి ప్రచారం జరుగుతోంది. మరి విజయ్ గారు కూడా అంటున్నారు, ఆయన ఒక అనలిస్టు, సీనియర్ జర్నలిస్టు. సో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతున్నాయని చెప్తున్నారు. ఈ అంశంలో ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతుంది. దాంట్లో కొంత రియల్ ఎస్టేట్ అనేది ఒక స్తబ్దత ఏర్పడుతుంది. కానీ 8-9 నెలలు అయిపోతుంది. అయినప్పటికీ కూడా హైదరాబాదులో రియల్ ఎస్టేటు రంగం మరి ప్రపంచంతోనే పోటీపడే హైదరాబాద్ రియల్ ఎస్టేటు మరి ఎందుకనో ఆగిపోయింది. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న చర్యల కారణంగా అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా అన్నగారు ఎందుకో మరి కాంగ్రెస్ మీద అట్లా మరి ఆ బాధ ఎందుకు అర్థమయ్యట్లేదు, కానీ అస్తిత్వం గురించి మాట్లాడారు. అస్తిత్వం అంటే అన్నగారి దృష్టిలో ఎందుకు తెలియదు, కానీ గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణను పాలించింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి కుటుంబం. 10 సంవత్సరాలు పాలించినప్పుడు పక్కనున్నట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చి మన పక్కకున్న డ్యామ్ మీద వచ్చి వాళ్ళ పోలీసులను కూర్చోబెట్టి నీళ్లు తీసుకుని వెళ్తుంటే అప్పుడు అస్తిత్వం లేదన్న. మన నీళ్లు దోచుకుని వెళ్ళిపోతే అప్పుడు అస్తిత్వం లేదు. రెండవది, ఒక మహిళాయి ఉండి తెలంగాణలో కేసీఆర్ కూతురై ఉండి ఒక లిక్కర్లో మాఫియా, ఢిల్లీలో మాఫియా చేసి అక్రమదందా చేసి తెలంగాణ మహిళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడితే అస్తిత్వం సంబంధం లేదు. ఉద్యమకారులను పక్కన పెట్టినప్పుడు అస్తిత్వం లేదు. ఉద్యమించినటువంటి వారు ఎవరైతే పిల్లలు చనిపోయినారో, ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ పేర్లు కనీసము వాళ్ళ లిస్టులో లేకున్నప్పుడు ఆత్మగౌరవం లేదు. నేను ఎందుకు చెప్తున్నా, మేము రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అస్తిత్వం దాని అర్థం చెప్తాను. గద్దార్ గారు యుద్ధ నౌక, ఆయనను గత 10 సంవత్సరాలుగా ఉద్యమంలో ఆయన చాలా విరోచమైన పోరాటం పడిండు. అని పాటలు పాడడమే కానీ గల్లీ గల్లీ కాలుకు బల్పం కట్టుకొని కాలుకు గజ్జ కట్టుకొని పాటలు పాడుకుంటూ ఆయన ఉద్యమంలో బాగా ఆక్సిజన్ లాగా పనిచేసిండు. ఆయనను విస్మరించి కనీసము ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుంటున్నటువంటి ఈ నాయకుడు అస్తిత్వం కేసీఆర్ గారు. అదే రేవంత్ రెడ్డి గారు ఆయనను గుర్తించి ఈరోజు ఆయన పేరు మీద నంది అవార్డు స్థానంలో గద్దార్ అవార్డు తీసుకురావడము, ఇది తెలంగాణ అస్తిత్వము. రెండవదన్న, తెలంగాణలో ఉద్యమంలో పాడినటువంటి తెలంగాణ జాతీయ గీతం అని ఆలోచించి ఆ రోజుల్లోనే ఫిక్స్ అయిపోయి అందశ్రీ గారు పాడిన పాటని తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు పక్కన పెట్టి కనీసం ఆయనను గుర్తించక ఆయనను విస్మరించినప్పుడు అప్పుడు మట్టుకు అస్తిత్వం గుర్తు రాలేదు. అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే
ఆయన పాడినటువంటి పాటను జయ 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 గీతం మన పాటని తెలంగాణ జాతీయ గీతంగా గుర్తించి అధికారికంగా ప్రకటించడం ఇది అస్తిత్వం అన్న. అదే కాదన్న, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిందన్న, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ లేదన్న. తెలంగాణ అస్తిత్వం అంటే ఏందన్న? తెలంగాణ అస్తిత్వం తెలంగాణ తల్లి విగ్రహం నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఏడా సెక్రటరియట్ లోపల. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి తెలంగాణ సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లిని ఆవిష్కరించడమే ఇది తెలంగాణ అస్తిత్వము. ఇట్లా చెప్పుకుంటే పోతానా వచ్చిన తెలంగాణలో ఏదైతే లేక్ సిటీగా గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు కుంటలు, వాగులు, చెరువులు, నాలలు ఏమి మొత్తం ముడిచేసిరాను. మొన్న చిన్నపాటి వానకు హైదరాబాద్ సగం మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది దాన్ని అన్న ఇది మనం అందరం ఒప్పుకోవాలన్న. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది అన్ని పార్టీలు ప్రజలు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు, అందరు స్వాగతిస్తున్నారు. అది నేను చెప్తున్నా. అదే నేనేమో అట్లా గొప్ప నిర్ణయం తీసుకొని తన తమ్ముడిని అయినా సరే నోటీసులు ఈరోజు ఇచ్చారు తిరుపతి రెడ్డి గారికి రెంటెడ్ హౌస్కి ఏదో. అంటే నేనేమంటున్నా ఇట్లాంటి విషయాలకు మనం స్వాగతించాలి. ఇది అస్తిత్వం. తెలంగాణ అస్తిత్వం అంటే ఇది. ఇప్పుడు అన్నాడు బిజినెస్ విషయం మీద అన్నాడు. అన్నయ్య ఒకప్పుడు కొండాపూర్ మాదాపూర్లో మరి అన్నయ్య ఎందుకంటే నేను హైదరాబాద్ ప్రాపర్ పుట్టి పెరిగినటువంటి కొండలు ఉండేదన్న. బస్సులు కాదు కదా, కనీసం మనం సైకిల్ మీద పోవాలన్నా 5-6 దాటి తర్వాత పోలేము. మరి అప్పుడు వాళ్ళు కూడా అట్లా అనుకుని అటు ఏం లేవు, అటెందుకు పెట్టాలి, మనుషులను ఎదగడదామంటే మరి అది డెవలప్ అయ్యేదా? కాదు కదా. ఏదో ఒక బీజం పడాలి కదా నా డెవలప్మెంట్ అంటే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇప్పుడు గ్రీన్ సిటీ లేదా హెల్త్ సిటీ మొన్న 2031 లోపల గేమ్స్ పెట్టిద్దాం ఈడ అని రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. అంటే చాలా ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు దేనికైనా ఒక మొట్టమొదటి అడుగు పడాలా లేదా? ఇప్పుడు మనం ఊరికేనే కూర్చొని గాలిలో దీపం పెట్టినట్టుగా లేకపోతే ఇస్తరాగులు కుట్టినట్టు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మనం ఏదైనా చేయాలా? అరే ఇక సంగారెడ్డిలో అయ్యేటి ఎందుకు గాడి ఓడున్నాడు నా రోజులు అనుకుంటుంటే అట్లా ఉండదు కదా. నువ్వు ఎక్కడో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే ఆటోమేటిక్ పబ్లిక్ అక్కడ మొబిలైజ్ అయిపోతారు, ఆటోమేటిక్ జమ అయిపోతారు. నువ్వేం పబ్లిక్ని తీసుకెళ్ళే అవసరం ఉంటుంది దానికి. అక్కడ నువ్వు ఒక ఇప్పుడు హబ్ సిటీ అనో హెల్త్ సిటీ అనో లేకపోతే స్పోర్ట్స్ హబ్ అనో ఈ రకంగా అన్ని కూడా సమకూర్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ పెడితే ఒక్కటి స్టార్ట్ అయిన దానికి స్టార్టింగ్ దానికి సంబంధించినటువంటి సంబంధికులందరూ కూడా లింక్ ఉంటుందన్నా. అప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఆడవిలు ఎవరు ఉంటారు అనేది అది నెగిటివ్ థాట్. 1 minute మోహన్ గారు, ఇప్పుడు యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో తెలంగాణ నెంబర్ 1 చేశామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సీఎం మాత్రం ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ ఫ్యూచర్ స్టేట్గా కూడా అభివర్ణిస్తున్నారు. సో దీంట్లో మరి గత ప్రభుత్వం అప్పులు చేసింది, కానీ మేము మాత్రం అభివృద్ధికే పెద్దపీట వేస్తామని చెప్పడం ఎట్లా చూస్తారు? యాదగిరి గారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం అభివృద్ధి చెందుదామన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చెందడం కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తే తప్పు లేదు. ఒకవేళ గతంలో మనకు హైదరాబాదు, సికింద్రాబాదు ఉన్నది, దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను సైబరాబాద్ నిర్మించిన అని చెప్పేసిన మాటలు మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు గురువు కంటే నేనొకటి గురువు మెప్పు పొందడం కోసం గురు శిష్యులు ఇద్దరు కలిసి నేను కూడా 4th సిటీ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించడం కోసం మాత్రం ఈయన ఒక సంచలనం సృష్టించి ప్రజల దృష్టి మరల్చి అతనిచ్చిన సంక్షేమ పథకాల నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఎందుకంటే గతంలో అతను వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఏంటిది? ఫస్ట్ మీరు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న విషయం ఏంటంటే ఫస్ట్ మీరే చెప్పారు గత శాసనసభ ఎన్నికల కంటే ముందే ఈ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులలో ఉందని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. సరే, దాని తర్వాత ఆ విధంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు 420 హామీలతోటి మేనిఫెస్టో తయారు చేసి ఆ అబద్ధాలకు ప్రచారంతో వాళ్ళు చెప్పిన అనేక సంక్షేమ పథకాలని చెప్పేసి చెప్పడం వల్ల తెలంగాణ రైతులు ఒక్కసారి నమ్మి మోసపోయి, ఒకవేళ కేసీఆర్ గారు ఇంత మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు, అంతకంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలే కానివ్వండి,
నిరుద్యోగ యువకులే కానివ్వండి ఒక అవకాశం ఇచ్చారు. ఓకే కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి రైతులను పక్కన పెట్టేసిండు, నిరుద్యోగులకు సంబంధించింది పక్కన పెట్టేసిండు, మహిళలకు 2500 రూపాయలు పక్కన పెట్టేసిండు, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తుండే తులం బంగారం అన్నాడు, అది పక్కన పెట్టేసిండు, ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ ఏది హామీను నిలబెట్టుకోకుండా అతను ఇచ్చినటువంటి ఒకే ఒక గ్యారంటీ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి అదొక్కటి పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది. కానీ మిగతాది ఎక్కడ కూడా 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు కూడా లేవు. ఆయన చేసేది ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇదొక సంచలనం. నేను 4th సిటీ నిర్మిస్తున్నాను, హైదరాబాద్ సిటీ ఉన్నది, సికింద్రాబాద్ సిటీ ఉన్నది, సైబరాబాద్ సిటీ ఉన్నది. 4th సిటీ నిర్మాణం స్వాగతిస్తుంది ఏ పార్టీ అయినా. తెలంగాణ ప్రజలుగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ఏదైనా నగరాన్ని అభివృద్ధి చేయండి. మీకు బడ్జెట్ లేదని మీరే చెప్తారు కదా. 4th సిటీకి ఎక్కడ తీసుకొస్తారు? 1500 ఎకరాలతోటి మేము 4th సిటీని కడుతున్నాము, దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేస్తున్నాము, మెట్రో లైన్ వేస్తున్నాము శంషాబాద్ నుంచి అని చెప్పేసి మీ ప్రణాళిక బాగానే ఉంది. దానికి మరి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్తున్నారు అన్ని మీటింగ్లలో, నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయంటున్నావు. మరి ఖాళీ కుండలతోటి ఏ విధంగా 4th సిటీ నిర్మిస్తారో దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కేసీఆర్ గారు చేసిన మంచి పనులను వాళ్ళ మనసులలో ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు ఎప్పటికీ గుర్తు లేకుండా చేయాలని చెప్పేసి ఒక తప్పుడు నిర్ణయాలతోటి తన పబ్లిక్ ను దృష్టి మరలించి పబ్లిక్ మనసులోంచి కేసీఆర్ గారి బొమ్మను తీసేయాలని చెప్పేసి కలలు కంటుండు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రజలు రేపు ఏ అవకాశం వచ్చినా కూడా ఓటు అనే ఆయుధంతో సరైన సమాధానం చెప్పి గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అయినా నాకు ఇంకొకటి 4th సిటీ అనేది నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టండి. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మీరు హడలెత్తిస్తున్నారు. ఒక హైడ్రా అనే కొత్త చట్టం తీసుకొచ్చి మీ నాయకులకు, మీ సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఉన్నటువంటి ఇంటికి నా సోదరుడైనా సరే అంటున్నారు, తిరుపతి రెడ్డి గారి ఇల్లే కానివ్వండి, ఇల్లే కానివ్వండి, పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లే కానివ్వండి, మీకు సంబంధించిన మీ నాయకుల చెప్పేసి అక్రమ కట్టడాలని చెప్పేసి కట్టడాలకు కూల్చివేతకు మాకేం ఇబ్బంది లేదు. అక్రమ కట్టడాలను మీరు ఒకవేళ చట్ట ప్రకారంగా తీసుకోండి. కానీ కనీసం ఉరిశిక్ష పడ్డ ఖైదీకైనా ఒకసారి ఒక అవకాశం ఉంటుందండి. ఓల్డ్ సిటీలో 3 తరాలు తరాల నుంచి బతుకుతున్నటువంటి, అది ఆల్రెడీ కోర్టులో కేసులో స్టే ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళను నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి పొద్దున లేచి వచ్చి వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి రోడ్డు మీద చూసిన ప్రభుత్వం ఈ రోజు తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో 75 ఇళ్లు కూల్చివేసిరంట హైడ్రా తరహాలో. ఆ గతంలో పేదల ఇళ్లను కూల్చివేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ఇళ్లను 70 ఇళ్లను మహబూబ్ నగర్ లో కూల్చివేసిండు. అంటే ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నాడు? ఎవరి మెప్పు కోసం ఈ అక్రమ కట్టడాలని చెప్పేసి పేదల ఆస్తులను ధ్వంసం చేయడం, పేదల ఇళ్లను కూల్చివేయడం. మీరు ఫస్ట్ చేయండి. మీకు కావాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను కాంగ్రెస్ నాయకులు మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎన్ని సిటీలైనా నిర్మించండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు, రైతు బంధు ఎక్కడ పోయిందండి? రైతు భరోసాకు నిధులు ఎక్కడ పోయినాయండి? రైతులు ఎక్కడ పోయినండి? రైతు రుణమాఫీ ఎంత మందికి అయిందండి? పూర్తి స్థాయిలో చేసినామన్నారు, ఇంకా కొంతమందికి ఇవ్వలేకపోతున్నామన్నారు, నిధులు లేవన్నారు. మీరు ఎంత బడ్జెట్ ఏదో ఒక కొత్త మార్పు సృష్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తాడు. మొన్నటిదాకా నాకు చంద్రబాబు నాయుడు గారే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి పోటీ అన్నావు, ఇప్పుడు ప్రపంచంతోటే పోటీ అంటున్నావు.
ఇక్కడ రేపు ఎవరు పట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఓకే 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 ఒక నిమిషం ఆగండి, యాదగిరి గారు మీరు ఆగండి. మోడీ గారి మెప్పు కోసం పనిచేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు పరచడం కోసం, పేద ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు పరచడం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పి మా పార్టీ తరఫున మరోసారి కోరుతున్నాం. ఓకే యాదగిరి గారు చెప్పండి. మోహన్ గారు ఆయన ఏమంటున్నారంటే 6 గ్యారంటీలు అమలు చేయండి, మీకు చేతనైతే మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం రోజుకో కొత్త స్కీమ్ అని అదని తెర మీద తెస్తున్నారు. మీరు ముందు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. రైతు రుణమాఫీ విషయంలో కూడా అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. రైతు భరోసా ఎటుపోయిందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఇప్పుడు సబ్జెక్టు మీరు దేని మీద పెట్టినారు? ఒకవేళ అన్ని దాని గురించి మాట్లాడదామంటే చర్చ మొత్తం మాట్లాడదాం. అన్న మాట్లాడదానికి సమాధానం చెప్తా. చెప్పండి. రైతులకు వ్యతిరేకమైంది, విద్యార్థులకు వ్యతిరేకమైంది, నిరుద్యోగులకు వ్యతిరేకమైంది. ఇదే మాట కేసీఆర్ గారు బస్ వేసుకొని తిరిగాడు ఎంపీ ఎలక్షన్లో. ఇదే మాట పట్టుకొని అక్కడ 4 నెలలు గ్యాప్ వచ్చింది కదా, 2 మిరప చెట్లు 2 తొగరి చెట్లు పట్టుకొని రైతులు వ్యతిరేకం అయిపోయింది, ఇక మొత్తం మేమే కొడతాం అని. డిపాజిట్లు రాలేదన్నా, ఇంకా మళ్ళా కాంగ్రెస్కి వ్యతిరేకమైనటికి ఏం చెప్తావే? ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇలా హైడ్రా విషయం మాట్లాడుతున్నా అన్న, ఎందుకు వీళ్ళకి భయమే? హైడ్రా భయపెట్టిస్తుంది. మీది ఉంటే భయపడండి. అరే ఇప్పుడు నాది ఉందనుకో భయపడతా, ఎందుకు భయపడుతూ ఉన్నందుకు కొట్టేశాడు. మీరు ఇంకెంకరేజ్ సపోర్ట్ చేయండి. నిన్న ఎవరు బీజేపీ ఎంపీ ఏం పేరు ఆయన పేరు? మెదక్ అరవిందా? కాదు ఏం పేరు? రఘునందన్. ఆయన గ్రాండ్ గా స్వాగతించాడు, చాలా మంచి పని చేస్తున్నాడు. కేటీఆర్ గారు కూడా స్వాగతించారు. జనవాడ ఫామ్ హౌస్ విషయంలో అది ఒకటి నాది ఇచ్చిపోయాడు అందు కొట్టాడు అనలేదు. నా స్నేహితుంది, అది నేను లీజు తీసుకున్నా. ఒకవేళ అది బఫర్ జోన్లు ఉన్నా ఎఫ్టీఎల్ ఉన్నా కూల కొట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. అందరు స్వాగతిస్తున్నారా? హైడ్రాని స్వాగతిస్తున్నారు. స్వాగతించుడు పక్కనే ఉన్నది. మళ్ళీ పేదోని కొట్టొద్దు అని ప్రజలను ఎందుకు రెచ్చగొడతారే? పేదోళ్ళు ఎడగొడుతున్నారు. ఇప్పుడు హైడ్రా అనేది మన గీనే పేదోళ్ళు ఎడగొట్టిరానా? కొట్టిగా రెచ్చగొడతారు. పేదల జోలికే పోలేదన్నా. పేదల జోలి గాంధీ నగర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పట్టాలు వాళ్ళే నోటీస్ ఇచ్చారు. ప్రగతి నగర్ పక్కన ఎర్రకుంటారా అన్నది అదే. అలా వాస్తవాన్ని మీరు ఫిజికల్ గా చూసినాను, దాన్ని మొత్తం ఎంకరేజ్ అయింది. కొడితే తప్పేముంది? ఇప్పుడు మీకు తెలుసు అది ఎఫ్టీఎల్ అని తెలుసు, బఫర్ జోన్ అని తెలుసు, కట్టిరు. దానికి ఒక చట్టం ఉంది, లీగల్ గా చేస్తున్నారు. పేదవాళ్ళను కొట్టడానికి ఇంటెన్షన్ కాంగ్రెస్ పార్టీ. అదే చెప్తున్నాను, పేదవాళ్ళ కొట్టే ఇంటెన్షన్ ఉండదు. ఇప్పుడు ఒకటి నడువురాని నడిచి కాలాల కట్టగొట్టినట్టు ఇందులో కథ. సాధ్యమైతే నడువు అంటారు, నడిచిన కాలాల కట్టగొడతారు. అరే మీ లైన్ చెప్పండి. హైడ్రాకి మీదేంది? మీరు ఇంకా అవసరం అంటే మీకు సూచనలు సలహాలు ఇవ్వండి. ఇది మంచిగా దీన్ని లేక్ సిటీగా చేద్దాం అనుకుంటారు ముఖ్యమంత్రి వర్యులు. రేపు పొద్దున మన తరాలకి, ఇప్పుడు వెనకటి తరం అంటే మన పితరులు మన పెద్దవాళ్ళు, వాళ్ళు కష్టపడి ఆ చెరువులు తవ్వి చెరువులు మనం కాపాడి పెట్టినారు. ఇప్పుడు మనం కష్టపడి వాటిని కాపాడకపోతే రాబోయే తరాలకు చెరువులు అంటే ఎట్లుంటాయి, లేట్లు ఎట్లుంటాయి గూగుల్లో కొట్టి చూపించాల్సి వస్తుంది. బిఫోర్ దట్ నగరం అంతా మునిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. చెప్తున్నా, ఇది మునగడం సహజమే, ఎందుకంటే మొత్తం కాంక్రీట్ అయిపోయింది. నీకు వాటర్ సాగ్నేజ్. ఇప్పుడు ఈ హైడ్రా చేసే పనులతోనే మరి మీరు చెప్తున్నట్టు ఆ చెరువులు కుంటలు నిండి ఎప్పటిలాగా ఉండే పరిస్థితి ఉందా? నేను అదే చెప్తున్నాను. అది సాధ్యమవుతుందా? హైడ్రాకు సాధ్యమవుతుందా? నేను చెప్తాను. ఇది 100 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్. అవును. డ్రైనేజ్ సిస్టమ్ అప్పటిదన్న. ఇప్పుడు ఇది దాన్ని మనం అయిపోగానే చెరువులు అయిపోగానే ఏం నీళ్లు రావు అనేది అది అబద్ధం. ఓకే, కానీ దేనికైనా నేను ఇంతకుముందు చెప్పిన దేనికైనా ఒక అడుగు వేయాలి. ఇప్పుడు నీళ్లు శాండ్, ఇప్పుడు చెరువు ఉందనుకున్నా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్, వర్షం పడ్డలేనప్పుడు సగం ఉంటుంది అన్న. ఆ పక్కన పట్టభూమి ఉంటుంది, మళ్ళీ ఎఫ్టీఎల్లో కూడా పట్ట ఉంటుంది. అది కేవలం వాళ్ళు దున్నుకోవడం రొట్టుకోవడం, ఆ ఫిజికల్గా ఎట్లున్న ల్యాండ్ అంతే ఉండాలి. దాన్ని డెవలప్మెంట్ కింద తీసుకోవద్దు. ఇన్ కేస్ మళ్ళీ ఎప్పుడైనా ఇట్లానే వర్షం పడింది, అప్పుడు ఏమవుతుందంటే వాటర్ మళ్ళీ దాని లెవెల్ వరకు పోతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా, చెరువులే కానీ నాలాలే కానీ కుంటలే కానీ వాగులే కానీ తూములే కానీ ఇప్పుడు మన తరం వరకు తెలుసన్నా ప్రక్షాళన చేయండి అంటున్నారు అందరు. ప్రక్షాళన ఖచ్చితంగా ఎవరు చెప్పినా చేయకున్నా డిసిషన్ తీసేసుకున్నాడు, పని నడుస్తున్నది, దాన్ని ఎవరు ఆపనికి లేదు. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ. మరి ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేసిన నర్రా విజయ్ గారికి, ఆ సీనియర్ జర్నలిస్ట్ ఆయనకి, మన అలాగే హెచ్ఆర్ మోహన్ గారికి, కాంగ్రెస్ నాయకులకు, అలాగే యాదగిరి గారికి, మహేందర్ రెడ్డి గారికి, ఇక బీజేపీ నాయకులకు కూడా థ్యాంక్స్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఇక మరొక డిబేట్తో మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News 360. నిజం ఆలోచన మారుస్తుంది.